గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ వచ్చేసి మనము ఈ ప్లూటో 7G మ్యాక్స్ యొక్క టెస్ట్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఇది ప్యూరివీకి సంబంధించినటువంటి ఈ ప్లూటో 7G మ్యాక్స్ అనమాట. సో దీన్ని ఎందుకు చేస్తున్నాము అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు 200కు పైగా కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇది 200 కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్కి వస్తుందా? ఎందుకంటే జనరల్గా మనం ఒక పెట్రోల్ వెహికల్లో పెట్రోల్ పట్టిస్తేనే మనకి ఒక 5 లీటర్ల పెట్రోల్కి సో 40 కిలోమీటర్ల యావరేజ్ మైలేజ్ చేసుకున్నా సరే 200 కిలోమీటర్లు వస్తుంది. బట్ ఇది అంతకంటే ఎక్కువ వస్తుందంటే ఒక సింగిల్ ఛార్జ్కి అసలు వస్తుందా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే టెస్ట్ చేద్దాం. దానికంటే ముందు దీంట్లో ఒక కొత్త అప్డేట్ కూడా చేశారు. బ్యాటరీ BMS ఏదైతే ఉందో సో ఆ BMS అనేది అప్డేట్ చేశాము అండ్ చాలా స్మార్ట్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ ఎవ్రీ స్టాటిస్టిక్స్ మీరు యాప్ త్రూ కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, ఎంతవరకు సేఫ్టీ ఇస్తుంది అనేది ఎవ్రీథింగ్ అయితే మనము మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇంకా ఏమాత్రం అవసరం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో ఈ వీడియోలో వచ్చేసి మనము కంప్లీట్గా ఈ ప్లూటో 7G మ్యాక్స్ యొక్క ఏదైతే రేంజ్ టెస్ట్ ఉందో దీన్ని అయితే చేయబోతున్నాం. సో స్టార్ట్ చేసే ముందు మనకి ఇక్కడ P అయితే కనిపిస్తుంది కదా, సో పార్కింగ్ మోడ్లో ఉందన్నమాట అండ్ ఫుల్ బ్యాటరీ అయితే ఉంది. జస్ట్ మనము ఎక్కడైతే మనకి బటన్ కనిపిస్తుందో గ్రీన్ కలర్, సో అక్కడ మనం ప్రెస్ చేసామంటే పార్కింగ్ మోడ్ నుంచి మనకి ఎగ్జిట్ అయితే అయిపోతుంది. సో ఎగ్జిట్ అవ్వగానే మనము మూవ్ అయితే అయిపోవచ్చు అనమాట. సో అసలు దీన్ని ఎందుకు టెస్ట్ రైడ్ చేయాలి, ఎందుకు రేంజ్ టెస్ట్ చేయాలి అని అంటే సో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా బిగ్ నెంబర్స్ అనమాట. సో అందుకోసం మనము దీన్ని అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సో జనరల్గా ఒక పెట్రోల్ వెహికల్ ఫుల్ ట్యాంక్ చేస్తే ఏదైతే స్కూటర్ ఉందో నార్మల్ స్కూటర్ దాన్ని మనం ఫుల్ ట్యాంక్ చేస్తే సో మనకి ఒక 200 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీ మనము 5 లీటర్లకి 1 లీటర్కి 40 కిలోమీటర్ల చొప్పున వేసుకున్నా సరే మనకి 200 కిలోమీటర్లు వస్తుంది. బట్ వీళ్ళు చెప్తున్నది 200కు పైగా రేంజ్ ఒక సింగిల్ ఛార్జ్తో వస్తుందని చెప్తున్నారు. అంటే దానికంటే కూడా ఎక్కువ వస్తుందని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఎక్కువ మోడ్లో. సో అది ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేయడం కోసం ఇప్పుడైతే వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నేనైతే టెస్ట్ చేస్తాను కంప్లీట్గా ఎంత వస్తుంది ఏంటి అనేది. మనం స్టార్ట్ చేసే ముందు కానీ చూసుకున్నట్లయితే 234 కిలోమీటర్స్తో అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. 100% బ్యాటరీతో అయితే ఇచ్చారనమాట. మీరు క్లియర్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి ఏదైతే LED ఉందో LEDతో అయితే రావడం జరుగుతుంది కన్సోల్ అనేది. అండ్ ఇనీషియల్గా నేను ఫస్ట్ మోడ్లో అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో జనరల్గా ఏ కంపెనీ అయినా చెప్పే ఏదైతే రేంజ్ ఉందో అది మనకి ఎకో మోడ్లోనే చెప్తారు. సో వీళ్ళు కూడా మనకి ఎకో మోడ్లో వెళ్తేనే ఆ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అదే మనం మిక్స్డ్ మోడ్కి వెళ్ళేటప్పటికి మనకి రేంజ్ అయితే కొంత డ్రాప్ అయితే అవుతుంది. అలాగే మనం టాప్ మోడ్లోకి వెళ్ళేటప్పటికి ఇంకొంత డ్రాప్ అయితే అవుతుంది. సో అది జనరల్గా ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా జరిగేటువంటిదే. అండ్ వీళ్ళు ఇంకోటి చెప్తున్న ఏదైతే ఫీచర్ ఏదైతే ఉందో అది మనకి స్మార్ట్ BMS అంటే ఏదైతే యాప్ ఉందో స్మార్ట్ BMS యాప్, సో యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. బ్యాటరీ యొక్క హెల్త్ కండిషన్ కానివ్వండి, ఎంత వోల్ట్స్ ఉంది ఏంటి అనేది కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనం దాంట్లో చూసుకోవచ్చు అని చెప్తున్నారు. అవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు మొత్తం కూడా షో చేసి చూపిస్తాను. అండ్ దానికంటే ముందు మనం టెస్ట్ రైడ్ చేస్తే మనకి ఎలా అనిపిస్తుంది ఏంటనేది తెలుస్తుంది. అండ్ దీని మోటార్ పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 1.5 కిలోవాట్ నామినల్ పవర్ అలాగే 2.2 కిలోవాట్ పీక్ పవర్తో వస్తుంది. ఇది మనకి BLDC మోటార్తో వస్తుంది అనమాట. అండ్ వీళ్ళు ఇంకోటి చెప్తున్నది ఏదైతే కంట్రోలర్ ఉందో ఇది 5th జనరేషన్ కంట్రోలర్ అయితే యూజ్ చేసాం. ప్రీవియస్తో కంపేర్ చేస్తే ప్యూరివీ సో గెట్ బ్యాక్ అయ్యి 2.0గా అయితే మన ముందుకి రావడం జరిగిందని అయితే వీళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఒక్కసారి నేను చెప్పాననే కాదు, ఎప్పుడైనా సరే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా సరే ఏ యూట్యూబర్ చెప్పినా సో ఫస్ట్ మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటేనే మీరు వెహికల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది, ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్తో వస్తుంది. అండ్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగుంది. సో నేను ఫస్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా మంచిగానే అనిపిస్తుంది. అండ్ ముందు మనము సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ కూడా యూజ్ చేద్దాం, మిక్స్డ్ మోడ్ కూడా. సో మనకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మనకు అక్కడైతే తెలుస్తుంది. హ్యాండ్లింగ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ నాకు ఏదైతే లెగ్ స్పేస్ ఉందో సో లెగ్ స్పేస్ కూడా మంచిగానే అనిపించింది. అది కూడా మీకు అయితే చూపిస్తాను. అండ్ ఏదైతే మనకి స్టోరేజ్ ఉందో లిమిటెడ్ స్టోరేజ్ అయితే ఉందన్నమాట. సో అది మీకు చూపిస్తాను. పెద్దగా నాకు స్టోరేజ్ అయితే కనిపించలేదు, నాకు అదొక చిన్న మైనస్లా అయితే అనిపించింది. అండ్ ఓన్లీ మనం బ్యాటరీ ఏదైతే ఛార్జర్ ఉందో సో ఆ ఛార్జర్ ఒకటే మనం ఇక్కడైతే పెట్టుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుందన్నమాట. అంతే, పెద్దగా అయితే మనకి ఇక్కడ ఏమైతే కనిపించలేదు. ఈ ఏదైతే మనకి డిస్ప్లే ఉందో 12.7 సెంటీమీటర్స్ LED డిస్ప్లే అయితే మనకి దీంట్లో అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్కి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మిగతా అంతా కూడా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం రైడ్
చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ లెగ్ స్పేస్ అయితే చూడొచ్చు. సో ఆల్మోస్ట్ నేను 5.7 ఉంటాను. సో 5.7కి నాకు లెగ్ స్పేస్ అయితే బాగానే అనిపించింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ మోడ్లోనే ఉన్నాను. ఫస్ట్ మోడ్లో నాకు నియర్ బై 34, 35, 36 సో అలా అయితే వెళ్తూ ఉందన్నమాట. అంటే 34 నుంచి 37 మధ్యలో అయితే నాకు ఫ్లక్చువేట్ అవుతూ వెళ్తూ ఉంది ఫస్ట్ మోడ్లో. అండ్ ఇది మనకి మంచి టాప్ స్పీడే వెళ్తుంది. అండ్ ఏదైతే మనకి మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే సో వెహికల్తో కంపేర్ చేసినా మనకి మంచి టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి సీట్ ఉందో సీట్ అయితే మాత్రం డ్రైవర్కి చాలా బాగుంది. బట్ ఎవరైతే బ్యాక్ సైడ్ పిలియన్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొంచెం బల్కీ పీపుల్ ఉన్నట్లయితే, అదే నార్మల్ పీపుల్ అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సో దీని మీద మనం ఇప్పుడు ఈ ఎకో మోడ్లో హైదరాబాద్ మొత్తం బ్యాటరీ అయ్యేంత వరకు తిరిగితే అసలు ఎంత వస్తుంది ఏంటనేది తెలుస్తుంది. నాకు తెలిసి ఇది ఇవాళ అయితే అయ్యే పరిస్థితి నాకు కనిపించట్లేదు. బికాజ్ ఎందుకంటే మనం ఎకో మోడ్ యూజ్ చేస్తాం, అక్కడక్కడే సెకండ్ మోడ్ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను సెకండ్ మోడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సెకండ్ మోడ్లో డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. సో ఇట్లా నేను మిక్స్డ్ మోడ్ కూడా యూజ్ చేస్తాను, కాకపోతే కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ రేంజ్ అనేది ఎంత వస్తుంది తెలియాలి కాబట్టి. అండ్ దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 6 hours వరకు మీరైతే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకి నార్మల్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది. మీరు ఏదైతే నార్మల్ సాకెట్స్ ఉన్నాయో సో అక్కడ మీరు ఇంట్లో కూడా నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీ అయితే కాదు, నాన్ రిమూవబుల్ బ్యాటరీతో ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ వచ్చేసి మనకి LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూడడానికి సూపర్గా ఉంది. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఏదైతే ఈ ఫ్లూటో 7G ఉందో వెహికల్ మాత్రం అలాగే ఉంది. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే చాలా మంచిగా దీంట్లో కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే దీంట్లో మనకి రిమోట్స్ కూడా ఇచ్చారు. అండ్ రిమోట్ ఏదైతే మనకి కార్లో ఉంటుందో సో అలాంటి మనకి రిమోట్ యాక్సెస్ కీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మాన్యువల్ కీస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవైతే మాత్రం చాలా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే యాంటీ థెఫ్ట్ అలారం కూడా దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఒకవేళ ఈ వెహికల్ని ఎవరైనా దొంగిలించాలని చూస్తే వెహికల్ అయితే లాక్ అయిపోతుంది, వీల్ లాక్ అయిపోతుంది అనమాట, బ్యాక్ సైడ్ వీల్. సో లాక్ అయిపోవడంతో పాటుగా వెహికల్ అయితే సౌండ్ చేస్తూ ఉంటుంది. సో అదొక ఇండికేషన్ అయితే ఉందన్నమాట మనకి. ఇది ఒక బెస్ట్ థింగ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే చాలామందికి వెహికల్ బ్యాటరీస్ అనేది ఎక్స్ప్లోజ్ అవుతాయని ఒక చిన్న అపోహ అయితే ఉంటుంది. సో అలాంటి అపోహల్ని వీళ్ళు తుడిచేస్తూ ఏం చేస్తున్నారంటే స్మార్ట్ BMS అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో అదేంటి ఏం చేస్తుంది అంటే సో బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎంత హీట్లో ఉంది అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంత వోల్ట్స్ ఉంది ఏంటి అనేది కూడా మనకి ప్రతి ఒక్కటైతే అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో బ్యాటరీ కనుక గుడ్ కండిషన్లో ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే 83 volts మనకి కనుక బ్యాటరీ ఉంది అని అంటే సో అప్పుడు మనకి హెల్తీగా ఉన్నట్టు మనం ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ స్టాటిస్టిక్స్ అయితే మీకు చూపిస్తాను. సో గాయస్ దీంట్లో వచ్చేసి మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. సపోజ్ మనం ఎక్కడన్నా పార్కింగ్లో పెట్టుకున్నాము, సో ఆ టైంలో వెనక్కి తీసుకురావాలంటే పెద్దవాళ్ళకి కానివ్వండి లేదా లేడీస్కి కానివ్వండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అయితే జస్ట్ రివర్స్ బటన్ ట్యాప్ చేసి సో బ్యాక్ థ్రోటల్ ఇచ్చారంటే సో ఇది మనకి రివర్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే మనకి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇది లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే ఫీచర్ మనము చెప్పుకోవచ్చు. సో గాయస్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే సో ఇప్పుడు నేను ఒక ఫ్లైఓవర్ మీదకి అయితే వెళ్తున్నాను. సో ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ అనమాట. KPHP దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్, పెద్ద ఫ్లైఓవర్ నెక్సెస్ మాల్ దగ్గర అయితే ఉంటుంది. సో ఆ ఫ్లైఓవర్ని అయితే నేను ఎక్కిస్తున్నాను, మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఆశ్చర్యంగా మేము ఇక్కడ ఒక్కరం అయితే కాదు, ఇద్దరం అయితే ఉన్నాము. సో ఇద్దరం ఎంత పర్సన్స్ ఉంటామో మీకు కెమెరా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉంది అని. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇది చాలా ఈజీగానే ఇద్దరిని అయితే లాగేస్తుంది. నేనైతే థర్డ్ మోడ్లో అయితే పెట్టడం జరిగింది. సో థర్డ్ మోడ్లో పెట్టేసి దీన్ని అయితే ఎక్కిస్తున్నాను. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి లులు మాల్ అనమాట. సో ఈ మధ్య బాగా ఫేమస్ అయిన లులు మాల్. అండ్ ఇది మీరు ఇక్కడ నుంచి పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత కిందకి సైడ్ అటు ఇటు చూసారంటే మీకు తెలుస్తుంది మనం ఎంత హైట్ వచ్చాము ఏంటి అనేది. సో ఇంత గ్రేడబిలిటీలో కూడా ఇది చాలా సింపుల్గా అయితే ఎక్కేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫీచర్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చు మీరు మనం ఇప్పుడు టాప్ ఆఫ్ ద సిటీ మీద ఉన్నామని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా హైట్లో ఉన్నాం ప్రజెంట్ మనము. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాము. సో దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు.
సో గైస్ మీరు ఇక్కడ నేను ఇప్పుడు మిర్రర్లో చూపిస్తాను, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మిర్రర్లో చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. మేము ఇద్దరం అయితే ఉన్నాము. సో ఇద్దరము ఎక్కిన తర్వాత ఈ బ్రిడ్జిని ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో, సో ఈ ఫ్లైఓవర్ని ఇద్దరికి కూడా చాలా సునాయాసంగానే ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 30 నుంచి 35, 36, 37, 38, సో ఆల్మోస్ట్ 35 నుంచి 40 మధ్య స్పీడ్లోనే ఈజీగా అయితే ఇద్దరిని లాగేసింది. దీని యొక్క లోడింగ్ కెపాసిటీ 150 కేజీలు అయినప్పటికీ మేము ఆల్మోస్ట్ 170, 160 మధ్యలో ఉంటాము. సో అయినా సరే మా ఇద్దరిని చాలా సింపుల్గానే ఇది లాగేసిందని చెప్పొచ్చు. సో గైస్ నేనైతే తిరుగుతూనే ఉన్నాను నాన్ స్టాప్గా. ఫస్ట్ మోడ్లోనే దాదాపుగా తిరుగుతున్నాను, అక్కడక్కడ మాత్రమే సెకండ్ మోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. నేను తిరుగుతూనే ఉన్నాను. సో బ్యాటరీ అయితే ఇంకా నాకు 4 పాయింట్స్ రిమైనింగ్ అయితే చూపిస్తూ ఉంది. సో ఇంతవరకు 350 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయితే అయిపోయిందనమాట. అంటే 350 కిలోమీటర్స్ అంటే మనము 234 దగ్గర అయితే తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ మనకి 110 కిలోమీటర్స్ అయితే మనము డ్రైవ్ అయితే చేసేసాం. సో మిగతా కూడా తిరిగేద్దాం. సో ఇప్పటి నుంచే చలి అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ టైం అయితే మనకి హైదరాబాద్ రోడ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి సో ఇక్కడైతే కొట్టేద్దాము. మాక్సిమం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే కొట్టేద్దాము. సో గైస్ ఇది ఫైనల్గా అయితే మనము రైడ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మనకి ఒక 2 పాయింట్స్ అయితే ఉంది. ప్రజెంట్ 406 దగ్గర ఉంది, మనకి 234 దగ్గర అయితే ఇచ్చారు. అంటే నియర్లీ మనము 170 నుంచి 180 మధ్యలో అయితే తిరిగేసాం అనమాట. సో 170 వరకు తిరిగేసాము. సో 172 వరకు అప్రాక్సిమేట్లీ తిరిగినట్టున్నాము. సో ఇది రియల్ రేంజ్. దీంట్లో నేను సెకండ్ మోడ్ కూడా యూజ్ చేశాను. అండ్ మనకి రిమైనింగ్ ఒక 2 పాయింట్స్ ఉంది. అంటే మనకి 200+ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మార్నింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ 1 and 2 వరకు అయితే అయిపోయిందనమాట. సో స్టే ట్యూన్. సో గైస్ నేను మీకు BMS ఫీచర్ అని అయితే చెప్పాను కదా. సో ఇక్కడ BMS ఫీచర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, స్మార్ట్ BMS ఫీచరు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి 72.6 volts అని ఉంది కదా కింద. సో ఇక్కడ వచ్చేసి మనకి 83 ఉన్నప్పుడు బ్యాటరీ కండిషన్ అనేది ఫుల్ హెల్త్ ఉన్నట్టు. ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాటరీ కండిషన్ తగ్గుంది కాబట్టి మీకు ఇక్కడైతే కనెక్ట్ చేసి చూపిస్తున్నాను, మీకు ఎలా పనిచేస్తుంది ఏంటనేది తెలియడం కోసం. సో ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సైకిల్స్ కానివ్వండి, వోల్ట్స్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి బ్యాటరీలో ఏమైనా ఇష్యూ ఉన్నా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్లూటూత్కి సంబంధించినటువంటి QR అయితే ఉంటుంది. సో ఈ QR ద్వారా మనము బ్లూటూత్ కనెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే మనకి స్మార్ట్ BMS యాప్ ఉందో యాప్ త్రూ మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ ఏదైతే బ్యాక్ స్పేస్ చూస్తున్నారో ఇదే మనకి స్పేస్ అనమాట. ఏదైతే మనకి ఇక్కడ స్పేస్ ఉందో ఈ స్పేస్ మాత్రం మనకి ఛార్జర్ పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. మీకు ఇక్కడ పెద్దగా అయితే స్పేస్ అయితే ఇంకా ఎక్కువ ఉండదు అనమాట. ఇక్కడ ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలన్నా మీరు క్యారీ అయితే చేయొచ్చు. సో ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి ఛార్జర్ అనమాట, ప్యూరివ్యూ వాళ్ళ ఛార్జరు. సో దీంట్లో మనకి కేవలం ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒక ఛార్జర్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా మీరు ఛార్జర్ అయితే చాలా ఈజీగా అయితే ఇక్కడ క్యారీ చేయొచ్చు. మీకు ఇక్కడ బ్యాటరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఛార్జర్కి సంబంధించింది. సో ఇప్పుడు నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా నాకైతే సరిపోయిందనమాట. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టాటిక్స్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వెహికల్ మనకి ఇచ్చినప్పుడు 234 కిలోమీటర్స్ ఇంతవరకు రీడింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ 406 వరకు ఇచ్చాము. అంటే నియర్ బై మనము 170+ కిలోమీటర్ తిరిగాము. తిరిగిన తర్వాత అప్రాక్సిమేట్లీ మనకు ఒక 2 పాయింట్స్ అయితే అలాగే ఉంది. అండ్ థర్డ్ పాయింట్ కూడా బ్లింక్ అవుతూ ఉంది అండ్ వస్తూ ఉంది పోతూ ఉంది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్తున్న ఏదైతే 200 కిలోమీటర్స్ రేంజ్ ఉందో అదైతే ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా 2% ఉంది కాబట్టి, అంటే 2 పాయింట్స్ ఉంది కాబట్టి. అండ్ 205 నుంచి 210 వరకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. అండ్ నాకైతే ఏమైనా ప్రాబ్లం అనిపించిందంటే, నాకైతే ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. అది మీకు రేంజ్ రావాలి అంటే మీరు ఏదైతే ఫస్ట్ మోడ్ ఉందో సో ఆ ఫస్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తేనే మీకు ఆ పర్ఫెక్ట్ మోడ్ అనేది వస్తుంది. నేను కొంచెం అక్కడక్కడ మిక్స్డ్గా యూజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎక్కువ నేను ఎందుకు కంప్లీట్గా డెడ్ అయ్యేంత వరకు తిరగలేదు అంటే, ఇది హైదరాబాద్లో కాబట్టి అంత పర్ఫెక్ట్గా మనము 200 కిలోమీటర్స్ తిరగాలంటే అవ్వదు. రెండోది నేను ఎక్కడైనా దూరంగా ఉన్నప్పుడు వెహికల్ ఆగిపోతే నాకు ఛార్జింగ్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకోసం నేను 200 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంప్లీట్ చేయలేదన్నమాట. అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి 2 పాయింట్స్ ఛార్జింగ్ ఉంది కాబట్టి మనం ఈజీగా 200+ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వెహికల్ గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు కనుక ఈ వెహికల్ కొనాలా వద్దా అని అనుకుంటే ఖచ్చితంగా వెహికల్ అయితే కొనొచ్చు. కాకపోతే సో ఎప్పుడైతే మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తారో మీకు ఒక ఫీల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు కొనే ముందు టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. టెస్ట్ రైడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏ వెహికల్ అయినా సరే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయం ఎలా ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. సో నేను ఇంత ఎఫర్ట్ పెట్టి మొత్తం ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ ఈ ట్రాఫిక్లో నడవడం అంటే మామూలు విషయం కాదు. అండ్ నేను ఆల్మోస్ట్ 2 days టైం అయితే తీసుకున్నాను, నియర్ బై 1.5 day టైం అయితే తీసుకున్నాను. సో ఇంత ఎఫర్ట్ పెట్టి మీకోసం రేంజ్ టెస్ట్ అయితే చేశాను. ఒకవేళ ఇది వీడియో కనుక మీకు నచ్చిందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ వన్ నెక్స్ట్ వీడియో. బాయ్.